అండ్ థియేటర్లో మొత్తం నవ్వులు పూయిస్తున్నారు. సో టీం అందరి తరఫున అండ్ తెలుగు ప్రేక్షకులందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ అండి. హలో వైజాగ్. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం. నా ప్రతి కథ కూడా ఇక్కడే మొదలెడతాను. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కానీ, ఎక్స్‌ప్రెస్ రాజా కానీ, ఇప్పుడు కొరియన్ కనకరాజు కానీ, ఇక్కడ గాలి, సముద్రం, మనుషులు చాలా చాలా ఇష్టం. అండ్ అద్భుతం వైజాగ్ అనేది. వైజాగ్ ఎంత అద్భుతమో మా మా వరుణ్ బ్రో కూడా అంతే అద్భుతం. బ్రో థ్యాంక్ యూ సో మచ్. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, లవ్ యూ చెప్పినా సరిపోదు. కనకరాజు క్యారెక్టర్ని కానీ, అలానే ఆ కొరియన్ గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ కానీ మీరు ఓన్ చేసుకొని అంత అద్భుతంగా చేయడం నిజంగా సూపర్ బ్రో. వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్. అండ్ సత్య నన్ను లొకేషన్లో ఎంత విసిగించినా సరే థియేటర్లో అందరినీ నవ్విస్తున్నాడు. సో థ్యాంక్ యూ సత్య. సరదాగా అన్నాను. సత్య చాలా డెడికేటెడ్ యాక్టర్. ఓకేనా? అండ్ చైత్ర, రితికా నాయక్, థ్యాంక్ యూ సో మచ్ రితిక. అందరూ ఏమంటున్నారు, మొన్న నీకు ఒక మీమ్ పంపించాను, మేడం అంటే మేడం వేసారు అంటున్నారు. థ్యాంక్ యూ రితిక. అండ్ వచ్చిన గెస్టులకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ 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 మొన్న చిరంజీవి గారు ఎదురుగా ఉండడం వల్ల చాలా మందికి థ్యాంక్స్ చెప్పలేకపోయాను ఒక భయంతో. సో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్, నాగిరెడ్డి అండ్ హర్ష అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే కెమెరా డిపార్ట్మెంట్ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా. సో బేసిక్గా మూవీ చూసారా అందరూ? సో మీరు ఎవరన్నా చూడలేదంటే చెప్పండి, థియేటర్కి తీసుకెళ్ళండి. గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజే